ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చునుట చూచి భయపడిరి. సేన అనే అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఆయనకు ఎదురుగా రావటం, అదేవిధంగా సేన అనే దయ్యములు పట్టిన వ్యక్తి యొక్క లక్షణాలు ఈ వాక్య భాగంలో కనబడుతూ ఉంటాయి. సేన అనే దయ్యములు పట్టిన వ్యక్తి యొక్క లక్షణాలు కనుక మనం చూసినట్లయితే, అతడు అనేక దయ్యముల చేత పట్టబడి వస్త్రాలను ధరించకుండా కొండల్లో సమాధుల్లో తిరుగులాడుతూ రాళ్లతో తను తాను గాయపరుచుకునేవాడు. అదేవిధంగా ఎవడునూ కూడా వాడున్న మార్గమున వెళ్ళలేకపోయేవారు. ఇటువంటి లక్షణాల్లో దయ్యం పట్టినటువంటి వాని జీవితాన్ని యేసుక్రీస్తు వారు స్వస్థపరిచిన తరువాత సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థచిత్తుడై అతడు దేవుని చేత అంటే స్వస్థత పొందుకొని యేసుక్రీస్తు వారి పాదముల వద్ద కూర్చుండుట మనం ఈ వాక్య భాగంలో చూస్తాము. కనుక దేవుని చేత స్వస్థపరచబడి ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యములు మేలులు మనం పొందుకున్నటువంటి తరువాత మనం కూడా ఆయన మాటలు విని మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా మార్పు చెంది మరి తండ్రిని వెంబడించాలి. ఆ విధంగా మనం వెంబడిస్తున్నామో లేదో ఒకసారి మనం ఈ వాక్యపు వెలుగులో సరిచూసుకుని సరిచేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుడు ఆయన మాటల ప్రకారం ప్రతి ఒక్కరిని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడవు ప్రేమామయుడవు తండ్రి, మీకు స్తోత్రము. దేవా, మీ యొక్క అద్భుత కార్యములను చూసిన మేము మార్పు నుండి మిమ్మల్ని గూర్చి సువార్త చేసే విధముగా మాలో మార్పు కలుగ చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.